హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి పండగ స్పెషల్ తెలంగాణ రెసిపీ సకినాలు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. సో ఇవాల్టి వీడియో అర్థమైపోయింది కదా, సకినాలు ఏ విధంగా ఇంట్లో తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తున్నానండి, చూసేసేయండి. ఇక్కడ మీకు సంచిలో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి సకినాల పిండి. ముందు రోజే వాటర్లో చక్కగా బియ్యంని కడిగేసుకొని వాటర్ ఏమీ లేకుండా తడి ఆరిపోయిన తర్వాత మనం గిర్నీలో పిండి అయితే చక్కగా పట్టించుకోవాలండి. మేము ఇక్కడ 7 కేజీస్ అయితే పట్టించాము. సకినాలు ప్రిపరేషన్కి మనం ఒక 5 కేజీ తీసుకొని సకినాలు అయితే ప్రిపేర్ చేసుకుంటామండి. సో మన పిండి అనేది ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారు కదా. ముందు రోజు నైట్ అంతా బియ్యాన్ని నానబెట్టేసుకొని తడి ఏమీ లేకుండా మార్నింగ్కి మనం వాటర్ అంతా పోయిన తర్వాత గిర్నీలో వేసుకొని పిండి అయితే పట్టించుకోవాలి. సో మేము ఇక్కడ ఒక బేషన్లోకి ఒక 5 కేజీ పిండి అయితే తీసుకున్నామండి. 5 కేజీకి సరిపడా ఈ గ్లాస్తో 1 గ్లాస్ సాల్ట్ అయితే వేసుకున్నాము, టీ గ్లాసు. సేమ్ గ్లాసు ఓమా అండి. వీటిని చక్కగా గాలించుకోవాలి, ఇసుక అనేది లేకుండా 2-3 సార్లు గాలించుకొని కడిగేసి వేసుకోవాలి ఓమా. 5 కేజీకి సరిపడా నువ్వులు అండి. ఇవి వచ్చేసి 5 కేజీ పిండికి 1 కేజీ నువ్వులైతే వేస్తున్నాము. నువ్వులని కూడా చక్కగా కడిగేసుకొని గాలించుకొని వేసుకోవాలి. మనకి వాటర్లో పైన తేలుతూ ఉంటాయి కదా, అవి వేస్తే మనం డైరెక్ట్గా నువ్వులని వేస్తే ఆయిల్ అనేది మనం సకినాలు వేసినప్పుడు పేలుతూ ఉంటాయి. సో ఈ విధంగా కడిగేసుకొని వేసుకొని చక్కగా పిండిలో అన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా మనం ఓమా అలాగే సాల్ట్ నువ్వులని వేసిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలి. సో మనం సకినాలు ప్రిపరేషన్ కోసం చిన్న డబ్బాల్లోకి పిండిని తీసుకుందాము. ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వాటర్ వేసుకొని కలుపుకొని మనం సకినాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సకినాలు అయితే. సో సంక్రాంతి స్పెషల్ సకినాలు కదా. ఈ విధంగా డబ్బాలోకి పిండి తీసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని పిండిని అయితే ఇలా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మొత్తం అంతా కలిపిన తర్వాత ఈ విధంగా మనం సకినాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అమ్మ వచ్చేసి సకినాలు చేస్తుంది చూడండి. ముందుగా మనం పండగకి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని చూస్తున్నారు కదా, ఎప్పుడు పండగకి చేసినా కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారు. సో మనం కూడా కుంకుమ బొట్లు అలా పెట్టేసుకొని కాస్త వాటర్ గిన్నె తక్కువైతే చక్కగా చూసేసుకోండి. పక్కన గిన్నెలో వాటర్ కూడా ఉంచుకోవాలి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న లక్ష్మీదేవి అమ్మవారి చుట్టుపక్కల కూడా ఒక 5 చుట్లు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఆ తర్వాత మనం చక్కగా సకినాలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ లైన్లో అందరూ కూడా కలిసి చేసుకుంటారండి. సో పక్కన ఆంటీ వాళ్ళు కూడా వచ్చి చేస్తున్నారు. ఇలా ఒక 2-3 బెడ్షీట్లు అయితే వేస్తూ ఉంటారు. సో మనం సకినాలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ఈ విధంగా మందంగా ఉన్న బెడ్షీట్ మీదనే సకినాలని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఏంటంటే ఇవి చక్కగా ఆరిపోతేనే మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై చేస్తే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. తడి ఉంటే మనకి చక్కగా రావు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆంటీ వచ్చేసి ఆరిన తర్వాత ప్లేట్లోకి ఈ విధంగా తీస్తుంది. సో ఇక్కడ పెద్ద బాండీ కదా, సో మనం 30 అయినా 35 to 40 అయినా కూడా సకినాలను వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని వేడి వేడి ఆయిల్లోకి వేసేసుకుంటే మనం సకినాలని అయితే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అన్నీ కూడా వాటంతట అవే వీడిపోతూ ఉంటాయి. జస్ట్ అలా మనం తిప్పుతూ అటు ఇటు కలుపుతూ ఉంటే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఆయిల్ ఏమీ లేకుండా తీసేసుకున్న తర్వాత మన సకినాలు అయితే రెడీ అయిపోయినట్లే. చూస్తున్నారు కదా, అదే విధంగా ఇందాక మీకు చూపించలేకపోయాను, ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఆరిన సకినాలని ఇలా బాండీలోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా
అన్నింటినీ కూడా విడదీసుకోవాలండి. ఇలా చక్కగా అటు ఇటు విప్పేసుకొని ఒక 5 మినిట్స్ పాటు చక్కగా ఆయిల్ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని గిన్నెలోకి వేసేసుకోవడమే. చూడండి 5 కేజీ అప్పాలు అయితే ఇక రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతాయండి. సో తెలంగాణ స్పెషల్ సకినాలు రెసిపీ అయితే ఇవాల్టి వీడియోలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.